ఆంధ్రప్రదేశ్‌లో హైందవ శంఖారావం గుర్తుంది గదా! హిందువులు ఒక్కటై ఏ ఎవరి ఖర్చులు వాళ్ళే పెట్టుకుని వచ్చినటువంటి అతి పెద్దదైనటువంటి కార్యక్రమం ఘన విజయం సాధించారు. ఆ రోజునే చెప్పారు ఆలయాలని ప్రభుత్వం నుండి విముక్తి చేసి ప్రజలకి అప్పజెప్పండి అన్నటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. ఆలయాలలో ఈ రాజకీయ పదవులు కాకుండా దాన్ని సనాతనం వైపుకి తీసుకురావాలన్నటువంటి కాన్సెప్ట్. ఈవెన్ ప్రసాదాల అవినీతి దగ్గర నుంచి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందదే. ఇలాంటి సందర్భంలో తిరుపతి లడ్డూ ఇష్యూ మరొకసారి తెర మీదకి రావడం, అందులో భోలేబాబాకి సంబంధించినటువంటి దాంట్లో కిలోల కొద్దీ, టన్నుల కొద్దీ నెయ్యిని తీసుకుని అక్కడ వాళ్ళకసలు ఆవులు లేవు, నెయ్యి తయారు చేసేది లేదు, కెమికల్స్‌తో తయారు చేస్తున్నారని తేలడం. ఈ ఉదంతాల నేపథ్యంలో సనాతన బోర్డ్ అన్నది కావాల్సిందే అన్నటువంటి డిమాండ్‌ని పవన్ కళ్యాణ్ తెర మీదకి తీసుకొచ్చారు. సనాతన బోర్డు అంటే ప్రతి ఆలయాల్ని కూడా స్వామీజీలు వీళ్ళందరితో కూడినటువంటి టీమ్ కూర్చొని పర్యవేక్షించేటటువంటి సిస్టమ్‌ని రంగంలోకి తీసుకొచ్చారు.